హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం వచ్చేసరికి సెక్యూరిటీ గ్రూప్స్ అట్ ద సేమ్ టైమ్ ఎన్ఎస్సిఎల్స్ కోసం చూద్దామండి అమెజాన్ వెబ్ సర్వీసెస్లో. సో మన ప్రీవియస్గా వచ్చేసరికి లాస్ట్ వీడియోలో వచ్చేసరికి మనం రౌట్ టేబుల్స్ కోసం వాటి కోసం చూసాము. అండ్ నాట్ గేట్వేస్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అని చెప్పి. ఒకవేళ మీరు కన్నా వీడియో చూడకపోతే ప్రీవియస్గా నా ఛానల్లో కల్లా వీడియోస్ అన్ని చూడొచ్చు. ఓకే, సో ఈ వీడియోకి వచ్చేసరికి మనం సెక్యూరిటీ గ్రూప్స్ అట్ ద సేమ్ టైం ఎన్ఎస్సిఎల్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఈ రెండు అనేవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి, ఎందుకంటే మనకి ఇంటర్వ్యూస్లో కానీ అట్ ద సేమ్ టైం మనకి రియల్ టైంలో కానీ చాలా యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. అంటే ఏంటి, మీ అప్లికేషన్లో కానీ మీ ఇన్స్టెన్సెస్ కానీ ఎవరు యాక్సెస్ చేయాలి అని చెప్పి ఇక్కడ డిఫైన్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇక్కడ కానీ మీరు తప్పుగా డిఫైన్ చేసిన ఆర్ఎల్స్ మీకు ఎప్పుడైనా ఇష్యూస్ వచ్చినా కనెక్టివిటీ కానీ ట్రబుల్ షూటింగ్ కానీ మీరు చేయాలనుకుంటే ఫస్ట్ థింగ్ మీరు చూడాల్సింది ఏంటంటే మీ సెక్యూరిటీ గ్రూప్స్ అట్ ద సేమ్ టైం ఎన్ఎస్సిఎల్స్ అనేది కరెక్ట్గా కాన్ఫిగర్ చేశారా లేదా. ఓకే, సో మన కన్సోల్లోకి వెళ్తే మనం చూస్తే ప్రీవియస్గా మనం ఒక వీపీసీ క్రియేట్ చేసాం. ఓకే, ట్రైడింగ్ వీపీసీ అని చెప్పి ఆ వీపీసీ క్రియేట్ చేసినప్పుడు మనకి బై డిఫాల్ట్గా ఎన్ఏసిఎల్ క్రియేట్ అయింది. ఓకే, డిఫాల్ట్ ఎన్ఏసిఎల్ క్రియేట్ అయింది. మనం ఓన్గా ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసాం. ఓకే, ఏమని ఎలా ఆల్ అంటే అంత ట్రాఫిక్ని అలౌ చేయడానికి మనం పెట్టాం అన్నమాట. ఎలా ఆల్ అని చెప్పి ఇన్బౌండ్ ఆల్ ట్రాఫిక్ పెట్టాం. అంటే ఏంటి, ప్రతి ట్రాఫిక్ని నా ఇన్స్టెన్స్ లోపలికి యాక్సెస్ చేయమని చెప్పి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం డీప్గా సెక్యూరిటీ గ్రూప్స్లోని ఎలా కాన్ఫిగర్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం ఎన్ఏసిఎల్స్ ఎలా కాన్ఫిగర్ చేయొచ్చు అని చూద్దాం. ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చేసరికి సెక్యూరిటీ గ్రూప్స్ అనేది స్టేట్ఫుల్ అండి. ఓకే, స్టేట్ఫుల్ అట్ ద సేమ్ టైం ఎన్ఏసిఎల్స్ అనేది స్టేట్లెస్ అనమాట. ఓకే, ఈ సెక్యూరిటీ గ్రూప్స్ మీరు వచ్చేసరికి ఇన్స్టెన్స్ లెవెల్ ఇస్తారు. అంటే ఒక ఇన్స్టెన్స్కి మీ సెక్యూరిటీ గ్రూప్ అసైన్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఎన్ఎస్సిఎల్ వచ్చేసరికి ఒక సబ్నెట్కి అసైన్ చేస్తారు అనమాట. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఒక సబ్నెట్కి అసైన్ చేస్తారు. సెక్యూరిటీ గ్రూప్స్ వచ్చేసరికి ఇన్స్టెన్స్ లెవెల్లో పెడతారు, ఎన్ఏసీలో వచ్చి సబ్నెట్ లెవెల్లో పెడతారు అనమాట. స్టేట్ఫుల్ స్టేట్లెస్ అంటే ఏంటి, మీరు గుర్తుంటే మనం సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసాం. ఇది లాస్ట్ బట్ వన్ వీడియోలో ఎలా ఆల్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసాం. దీనికి మనం ఓన్లీ చేసింది ఏంటి, ఇన్బౌండ్ రూల్స్ ఒకటే ఎడిట్ చేసాం. ఓకే, ఆల్ ట్రాఫిక్ అని చెప్పి క్రియేట్ చేసాం. అవుట్బౌండ్ రూల్స్ వచ్చేసరికి మనం ఏమీ పెట్టలేదు. ఓకే, కాకపోతే బై డిఫాల్ట్గా మీరు ఏమైతే క్రియేట్ చేస్తారో ఆటోమేటిక్గా అవుట్బౌండ్ రూల్ అని డిఫైన్ అయిపోతుందండి సెక్యూరిటీ గ్రూప్స్లో. ఇన్బౌండ్ రూల్స్ అంటే ఏమీ కాదు, మీ అప్లికేషన్ని ఎవరు యాక్సెస్ చేయాలి అని చెప్పి డిఫైన్ చేయడం ఇన్బౌండ్ రూల్స్ చేస్తాం. మీ అప్లికేషన్ రిటర్న్లో ఎవరితో మాట్లాడాలని చెప్పి అవుట్బౌండ్ రూల్లో పెడతాం అన్నమాట. ఇది ఇంగ్రెస్ అని కూడా అంటారు, దీన్ని ఎగ్రెస్ అని కూడా అంటారు. ఓకే, సో ఇప్పుడు వచ్చేకి ఏం చేద్దామంటే మనం అట్ ద సేమ్ టైం ఎన్ఎస్సిఎల్కి వచ్చేసరికి ఏంటంటే ఇది లాస్ట్ మనం క్రియేట్ చేసిందండి, అంటే బై డిఫాల్ట్ క్రియేట్ అయింది. దీనికి ఇన్బౌండ్ రూల్స్ బై డిఫాల్ట్గా ఎలా ఉంటాయి, మన ఇది బై డిఫాల్ట్ క్రియేట్ ఎన్ఎస్సిఎల్ కాబట్టి అవుట్బౌండ్ రూల్స్ కూడా సేమ్ అలాగే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక పని చేద్దాం, ఒక EC2 మెషిన్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఇది లినక్స్ ఏఎంఐ తీసుకుంటా. ఈ ఈ మెషిన్ ద్వారా మనం ఫుల్ సెక్యూరిటీ గ్రూప్స్ అట్ ద సేమ్ టైం ఎన్ఎస్సిఎల్ కూడా క్లియర్గా చూద్దాం. T2 మైక్రో ఇస్ ఫైన్. ఏం చేస్తానంటే నేను నా VPCలో పెడతాను విత్ పబ్లిక్ సబ్నెట్. ఓకే, నెక్స్ట్ స్టోరేజ్ ఇదంతా ఫైన్. SGNSEL జస్ట్ నేమింగ్ కన్వెన్షన్ కోసం అంతేనండి. సెక్యూరిటీ గ్రూప్ ఇక్కడ చూస్తే మనం లాస్ట్ టైం క్రియేట్ చేసిన సెక్యూరిటీ గ్రూప్ ఏంటి, ఎలా అవ్వాలని సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసాం. ఫర్ నౌ దీంతో వెళ్తాను నేను. ఓకే, అంటే అంత ట్రాఫిక్ ఎలా చేయమని పెడుతున్నా. రివ్యూ అండ్ లాంచ్ మై న్యూ కీ పేర్ అనేది నా ఒక పెమ్ ఫైల్ అండి, ఇది లాంచ్ ఇన్స్టెన్స్. సో ఇది క్రియేట్ లోపు ఒకసారి మనం డయాగ్రామ్ వేసుకుందాం. సో జనరల్ మనం ఇప్పుడు చేస్తుంది ఏంటి అంటే, ఆర్ సెక్యూరిటీ గ్రూప్లో మనం చేసేది ఏంటంటే, ఇది మీ ఇన్స్టెన్స్ అండి, ఇది మొత్తం మీ VPC అనుకోండి కంప్లీట్గా. ఓకే, ఇందులో మనకు ఒక సబ్నెట్ ఉంది అనుకోండి, ఇక్కడ ఇది ఒక సబ్నెట్ మనకి. ఓకే, ఇది సబ్నెట్. ఇందులో మనం ఏం చేస్తాం అంటే EC2 మెషిన్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ EC2 మెషిన్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ మీరు పబ్లిక్ ఉన్నారనుకోండి, సారీ ఇక్కడ మీరు యాక్సెస్ చేస్తున్నారు పబ్లిక్ ఇంటర్నెట్. ఇక్కడ ఏం చేస్తాం, మనకి ఆటోమేటిక్గా ఇంటర్నెట్ గేట్వే ఉంది, IGW ఉంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఇక్కడ NSCLs వస్తాయండి. NSCL ఈ ఇన్స్టెన్స్ లోపల వచ్చేసరికి సెక్యూరిటీ గ్రూప్ వస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, అంటే సబ్నెట్ లెవెల్లో యాక్సెస్ చేయడం. ఇది సబ్నెట్ కదా, ఇక్కడ ఒక సబ్నెట్ ఉంది అనుకోండి, దీనికి కూడా అసైన్ చేసుకోవచ్చు ఇది. ఓకే, NSCL ఇక్కడ ఉంటుంది. సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసరికి ఏంటంటే EC2 మెషిన్ దగ్గర పెడతాం అనమాట. సో ఇప్పుడు ఎప్పుడైనా మీ ట్రాఫిక్ ఇలా వస్తుంది అనుకోండి, ఇలా ట్రాఫిక్ వస్తుంది అనుకోండి, దీన్ని ఇన్బౌండ్ ట్రాఫిక్ అంటాం. ఓకే, రివర్స్ ఈ యాక్సెస్ మళ్ళీ రివర్స్ వస్తుంది అనుకోండి, ఇలాగా దీన్ని అవుట్ బౌండ్ ట్రాఫిక్ అంటాం.
అవుట్ బౌండ్ ట్రాఫిక్. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఇందాక సెక్యూరిటీ గ్రూప్స్లో పెట్టింది ఏంటి, ఎలా ఆల్ చేసాం. ఎలా ఆల్ అంటే దేనికి పెట్టాం, ఇన్బౌండ్ మొత్తాన్ని ఎలా చేసాం. ఇది స్టేట్ఫుల్ అన్నాను కాబట్టి అవుట్ బౌండ్ కూడా ఆటోమేటిక్గా ఎలా సైన్ అయింది మనకి. ఓకే, ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో నా EC2 మెషిన్ క్రియేట్ అయింది కదా. సో దీనికి కనెక్ట్ అవుదాం. ఐఎమ్ టేకింగ్ ద పబ్లిక్ IP. EC2 లోడ్ నా పబ్లిక్ IP పెడుతున్నా. ఓకే, ఎస్. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీంట్లో ఒక వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేద్దామండి. ముందుగా m-update-y. ఓకే, ద రిపాజిటరీ అంతా అప్డేట్ చేయడానికి. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే దీంట్లో వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేద్దాం. m-install httpd-y. ఇది వచ్చేసరికి రెడ్ హ్యాట్ మెషిన్ అండి, అందుకు m వాడాను. ఒకవేళ మీరు ఉబంటు వాడితే యాప్ట్ వాడచ్చు. ఓకే, సో systemctl status httpd is disabled. Okay, let me enable that. Enable httpd. ఇప్పుడు ఏం చేస్తానంటే స్టార్ట్ చేస్తాను నేను. ఓకే, ఇప్పుడు స్టేటస్ చూద్దాం ఒకసారి ఏముందని. ఇట్స్ రన్నింగ్. ఓకే, సో ఇప్పుడు నా ఈ అప్లికేషన్ ఉంది కదా, ఈ వెబ్ URLని యాక్సెస్ చేశాను అనుకోండి నేను. నాకు అనేది ఒక ర్యాండమ్గా టెక్స్ట్ ఒక పేజ్ వస్తుంది. ఇది ఆల్రెడీ బై డిఫాల్ట్ కాన్ఫిగర్ అయింది. అలా కాదు, నేను నా కస్టమ్ పేజ్ పెట్టుకోవాలనుకోండి. లెట్స్ డూ వన్ థింగ్. ఇది నా బేసిక్ HTML పేజ్ అండి, ఫర్ గూగుల్ క్లౌడ్ ట్రైనింగ్ వాడుతున్నా. కాకపోతే లెట్స్ డూ వన్ థింగ్. నేను ఏం చేద్దామంటే AWS అని పెడదాం, జస్ట్ మన అర్థం కావడం గురించి. లెట్ మీ కాపీ దిస్. ఇప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడు మనం ఒక వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేసాం అనుకోండి, దాని హోమ్ ఎక్కడ ఉంటుందంటే cd var www.html. ఇందులోకి వెళ్తే మీకు ఉంటుంది అన్నమాట. మనం ఒక index.html క్రియేట్ చేద్దాం. ఇందాక కాపీ చేసింది పేస్ట్ చేసుకుంటే. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి రీలోడ్ చేసాం అనుకోండి, మనకు ఒక పేజ్ వస్తుంది సార్, AWS అనే పేజ్. సో ఇది ఎలా చేసాం అనేది మనకి ఇంపార్టెంట్ కాదండి, ఇప్పటి నుంచి కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఇది రీలోడ్ అవుతుంది. ఎందుకు ఎలా రీలోడ్ అవుతుందంటే, ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఏమవుతుంది, మీ ట్రాఫిక్ అనేది ఇక్కడ వస్తుందండి ఫస్ట్. ఓకే, NSCLకి వస్తుంది. సో NSCLకి వచ్చి NSCL ఏం చేస్తుంది, NSCL ఏం చేస్తుందంటే, మీరు బై డిఫాల్ట్గా మీరు VPC క్రియేట్ అయినప్పుడు ఒక NSCL క్రియేట్ అవుతుందండి. ఓకే, ఇది NSCL మనం VPCకి. ఆ NSCLలో ఇన్బౌండ్ రూల్ చూస్తే ఆల్ ట్రాఫిక్ ఎలా చేస్తుంది అనమాట, అంతే మొత్తం ట్రాఫిక్ ఎలా చేస్తుంది. అట్ ద సేమ్ టైం అవుట్ బౌండ్ రూల్ కూడా ఎలా చేస్తుంది అనమాట. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అంటే సబ్నెట్ అసోసియేషన్స్ అండి. ఓకే, సబ్నెట్ అసోసియేషన్ చూస్తే మీ VPC మీ ఏమైతే EC2 మెషిన్ క్రియేట్ చేశారో ఆ EC2 మెషిన్ అనేది పబ్లిక్ సబ్నెట్ లో ఉంది. అందువల్ల మీకు మొత్తం ట్రాఫిక్ అనేది యాక్సెసిబుల్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొత్తగా NSCL క్రియేట్ చేద్దాం. దీనిపై న్యూ NSCL క్రియేట్ చేస్తాను. ఇది ఏ VPCకి అసైన్ చేస్తాను, ట్రేడింగ్ VPCకి అసైన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తే మన దగ్గర 3 NSCLs ఉన్నాయి. ఇది మనం క్రియేట్ చేసిన NSCL కదా, దీని లోపల చూస్తే డీటెయిల్స్ ఇన్బౌండ్ బై డిఫాల్ట్ ఆల్ ట్రాఫిక్ అనేది డినై అని చేశారా. మనం కొత్తగా క్రియేట్ చేసిన VPCకి ఎప్పుడు ట్రాఫిక్ అనేది డినై ఉంటుందండి. అట్ ద సేమ్ టైం అవుట్ బౌండ్ రూల్స్ కూడా డినై ఉంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ సబ్నెట్ చూస్తే మనకి ఏ సబ్నెట్ ఉండదు ఇక్కడ. ఓకే, ఎందుకంటే ఇది కొత్తగా క్రియేట్ చేసిన NSCL కాబట్టి ఉండదు. సో నా పబ్లిక్ సబ్నెట్ ని ఇక్కడ అసోసియేట్ చేయడం ఎలాగా అంటే, ఎడిట్ సబ్నెట్స్ చేశారనుకో మీకు ఈ VPCలో ఉన్న సబ్నెట్స్ అన్ని వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, పబ్లిక్ సబ్నెట్. ఈ పబ్లిక్ సబ్నెట్ ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ చేసాం అనుకోండి, ఇప్పుడు చూస్తే మీరు ఈ NSCLకి వచ్చేసరికి ఈ సబ్నెట్ అసోసియేట్ అయి ఉంది. ఓకే, అంటే ఏంటి, ఇప్పుడు మీకు ఏమైనా ట్రాఫిక్ వస్తున్నట్టయితే ఇప్పుడు మనకి ఇది మనం క్రియేట్ చేసుకున్న సబ్నెట్ అండి, న్యూ NSCL అని. ఓకే, ఇది న్యూ NSCL మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు ఏమవుతుంది, ట్రాఫిక్ మీరు ట్రై చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ పేజ్ రీలోడ్ చేయడం చూసారనుకోండి, ఇక్కడ కనెక్టింగ్ అని వస్తుంది, రీలోడ్ అవుతూనే ఉంటుంది కానీ పేజ్ లోడ్ అవ్వదు. ఎందుకు అంటే మీరు NSCL క్రియేట్ చేశారు, ఇక్కడ బాగానే ఉంది. ఈ NSCLకి వచ్చేసరికి ఏమవుతుంది మనకి, ఇక్కడ ట్రాఫిక్ అనేది ఇన్బౌండ్ ఏం లేదు. మీరు చూస్తే ఇన్బౌండ్ రూల్స్ అనేసి వచ్చేసరికి ఇక్కడ ఇన్బౌండ్ రూల్స్ ఏమీ లేవు, ఆల్ ట్రాఫిక్ అని డినై ఉంది. అట్ ద సేమ్ టైం అవుట్ బౌండ్ రూల్స్ కూడా డినై ఉంది. కాకపోతే మీరు సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసరికి ఇంకా ఎలా వాళ్ళే ఉంది, ఎలా వాళ్ళు అంతా అసైన్ చేశారు.
ఆల్ ట్రాఫిక్ అలౌ చేస్తున్నారు. కాకపోతే ఫస్ట్ ఎప్పుడు ఎన్ఎస్సిఎల్ దాటుకొని సెక్యూరిటీ గ్రూప్ వస్తది. ఎన్ఎస్సిఎల్ మీరు డినై చేశారంటే లోపలికి రాదు. సో ఇప్పుడు ట్రాఫిక్‌ని ఎలా పంపించాలి అంటే ఎన్ఎస్సిఎల్‌లోకి వచ్చి ఇన్‌బౌండ్ రూల్ ఎడిట్ చేయాలన్నమాట. ఎడిట్ ఇన్‌బౌండ్ రూల్. ఎడిట్ ఇన్‌బౌండ్ రూల్ చేసి యాడ్ రూల్ చేస్తామన్నమాట. రూల్ ఏంటి 100 అని పెడతాను. ఏంటి కావాలి నాకు? హెచ్‌టిటిపి ఒకటే కావాలి. హెచ్‌టిటిపి ట్రాఫిక్ 80 పోర్ట్‌లు ఉంటది కాబట్టి సోర్స్ మొత్తం అలౌ చేస్తాను. దట్స్ ఫైన్. అంతా బాగానే ఉంది. ఇప్పుడు దీన్ని అవుట్‌బౌండ్ రూల్‌లో కూడా అసైన్ చేయాలండి. ఓకే. అవుట్‌బౌండ్ రూల్‌లో కూడా 100 అని పెట్టి నెక్స్ట్ ఏ ట్రాఫిక్ అసైన్ చేస్తున్నాను నేను అలౌ చేస్తాను. హెచ్‌టిటిపి ట్రాఫిక్ అలౌ చేస్తాను. మొత్తం అంతా అలౌ చేస్తాను. దట్స్ ఫైన్. సేవ్. ఓకే. సో ఇప్పుడు ఏం చేశాను ఐడియల్‌గా ఇక్కడ అలౌ చేశాను నేను. ఓకే. ఏంటి 80 పోర్ట్ అలౌ చేస్తున్నాను. 80 పోర్ట్ అలౌ చేస్తున్నాను అంటే ఏంటి? పోర్ట్స్ అలౌ చేస్తున్నాను 80 పోర్ట్ అలౌ చేస్తున్నాను. అంటే లోపల ట్రాఫిక్ వెళ్ళొచ్చు అని చెప్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ రీలోడ్ చేద్దాం. ఓకే. సో ఇంకా అవ్వట్లేదు చూసారా? ఎందుకు అవ్వట్లేదు? ఇక్కడ నేను 80 పోర్ట్ అలౌ చేశాను. అట్ ద సేమ్ టైమ్ సెక్యూరిటీ గ్రూప్ కూడా అలౌ చేస్తుందన్నమాట మొత్తం అంతా. అయినా ఎందుకు వెళ్ళట్లేదంటే ఇక్కడ చిన్న కాన్సెప్ట్ ఉంటదండి. ఓకే. డైనమిక్ పోర్ట్స్ అని చెప్పి ఉంటాయన్నమాట. ఓకే. అంటే ఇవి 49152 నుంచి 65535 దాకా. ఇది మీరు అవుట్ బౌండ్‌లో అసైన్ చేయాలి. అంటే ఏం లేదు. మీరు ఇలా వెళ్ళినప్పుడు 80లో వెళ్తున్నారు. రిటర్న్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ అసైన్ చేయాలన్నమాట ట్రాఫిక్ అనేది. అప్పుడు బయటికి పంపించడానికి. సో ఏం చేయాలి మనం 49152ని ఇక్కడ ఎన్ఎస్సిఎల్‌లో అవుట్ బౌండ్ రూల్స్‌కెళ్ళి ఎడిట్ అవుట్ బౌండ్ రూల్ ట్రాఫిక్ ఇది 200 కస్టమ్ టీసీపీ రూల్ ఎంత 45192 49152 49152 హైఫన్ పెట్టి ఈ 65535 అండి. ఈ పోర్ట్స్ అలౌ చేయాలన్నమాట. సేవ్ చేయండి. అంటే ఏంటి మీరు ఇన్బౌండ్ 80 అలౌ చేస్తున్నారు. అవుట్ బౌండ్ కూడా 80 అలౌ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ పోర్ట్స్ అలౌ చేస్తున్నారు అనమాట. ఓకే. ఇప్పుడు రీలోడ్ చేశారనుకోండి మీరు మీ అప్లికేషన్ అనేది లోడ్ అవుతుంది. ఓకే. అంటే ఇది జస్ట్ స్టాటిక్ పేజ్ అనే కాదండి. మీ మీ ఆఫీసెస్‌లో అప్లికేషన్స్ కూడా ఇలాగే రన్ అవుతాయి అనమాట. మీ ఎన్ఎస్సిఎల్ గ్రూప్స్ బట్టి మీ ట్రాఫిక్ అనేది మీ సబ్‌నెట్‌కి రావాలా లేదా అని చెప్పి డిసైడ్ అవుతుంది. ఓకే. ఇక్కడంతా బాగానే ఉంది. ఇప్పుడు ఎన్ఎస్సిఎల్ కొంచెం డీప్‌గా వెళ్తే మనం ఇక్కడ మనం రూల్స్ రాసేసి 100, 200 అని చెప్పి వీటి మీనింగ్ ఏంటి అంటే ఇప్పుడు బై డిఫాల్ట్‌గా మనకి రూల్ నంబర్ అనేది ఎంత తక్కువ ఉంటే లోవర్ రూల్ నంబర్ ఉంటే హయ్యర్ ప్రియారిటీ ఉంటదండి. ఓకే. హయ్యర్ ప్రియారిటీ అంటే ఏంటి? మీరు ఎగ్జాంపుల్ 100 రూల్‌లో ఏం రాశారు? అలో ట్రాఫిక్ అని రాశారు. అలో ఆల్ ట్రాఫిక్ అని రాశారు. ఓకే. ఇప్పుడు అంటే ప్రపంచంలో అందరూ యాక్సెస్ చేయగలరన్నమాట. కాకపోతే ఇప్పుడు ఏం చేద్దామంటే అంతా కాదు నన్ను నా ఐపీని డినై చేయాలన్నమాట. అంటే ఏంటి? ఈ పర్టిక్యులర్ ఐపీని డినై చేయాలి మీరు. అప్పుడు ఎలా చేస్తారు? ఇప్పుడు వచ్చి నేను 200 రూల్ అలౌ చేస్తున్నాను. 200 రూల్ పెడుతున్నానన్నమాట. 200 రూల్‌లో ఏం చేస్తాను? కస్టమ్ రూల్ కాదు. హెచ్‌టిటిపి ట్రాఫిక్‌ని ఈ ఐపీ నుంచి అంటే 32 ఐపీ నుంచి ఏం చేస్తున్నానంటే డినై చేస్తున్నాను. ఓకే. డినై చేస్తున్నాను. ఓకేనా? అంటే ఏంటి ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీ సెక్యూరిటీ గ్రూప్స్‌కి వచ్చేసరికి అలౌ చేయాలా, డినై చేయాలా అన్న పర్మిషన్స్ ఉండవండి మీకు. ఓకే. అయితే మొత్తం అలౌ చేస్తారు. అసలు ఏమీ పెట్టలేదు అంటే డినై చేసినట్టే అర్థం. ఎన్ఏసీ‌లకి వచ్చేసరికి ఏంటంటే అలౌ ఆర్ డినై చేయొచ్చు ఇక్కడ. మనకి ఆప్షన్ ఉంటది. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను యాక్సెస్ చేస్తే నా ఇంకా పేజ్ యాక్సెస్ అవుతుంది సార్. ఈవెన్ దో నేను ఏం చేశాను? నా పర్టిక్యులర్ ఐపీని డినై చేశానన్నమాట. ఈ పర్టిక్యులర్ ఐపీ వస్తే డినై చేయి అని పెట్టాను. కాకపోతే ఇంకా నా అప్లికేషన్ అనేది లోడ్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ మీకు చెప్పాను. ద లోవర్ ద రూల్ నంబర్ ద హయ్యర్ ద ప్రియారిటీ. అంటే ఇప్పుడు ఏం ఫస్ట్ చెక్ చేసుకుందన్నమాట. ఎన్ఎస్ఏలు వచ్చి ఓకే. ఫస్ట్ రూల్ ఏంటి 100కి వచ్చింది. 100లో మొత్తం అంతా ట్రాఫిక్ అలౌ చేయమని చెప్పు అంతే. ఇంక తర్వాత హెచ్‌టిటిపి ట్రాఫిక్ అనేది పట్టించుకోతది. మీరు ఎవరు డినై చేశారా? లేకపోతే ఎవరు అలౌ చేశారా అని. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి మనం? ఈ రూల్‌ని కొంచెం తీసుకెళ్ళాలండి. అంటే ఈ రూల్ ఎగ్జిక్యూట్ అవ్వక ముందు ఈ రూల్ ఎగ్జిక్యూట్ అయ్యేలా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు సేవ్ చేస్తాను. అంటే ఏంటి? ఫస్ట్ ఎన్ఎస్‌సిలో చెక్ చేసుకుంటది రూల్స్. ఓకే. 99 రూల్‌లో ఏముంది? ఈ పర్టిక్యులర్ పర్సన్ డినై చేయి. ఇప్పుడు చెక్ చేసుకుంటదన్నమాట. రీలోడ్ చేశాననుకోండి. అలా రీలోడ్ అవుతూనే ఉంటది. ఓకే. చూసారా ఇక్కడ మీరు? ఎందుకు? ఇక్కడ నేను వచ్చేసరికి డినై చేశాను కాబట్టి. అంటే ఇది గుర్తుపెట్టుకోవాల్సింది మీరేంటంటే రూల్ నంబర్ ఎంత తక్కువ ఉంటే అంత ప్రియారిటీ అండి. సో ఎప్పుడు బెస్ట్ సజెస్టబుల్ ఏంటంటే అమెజాన్ తరపు నుంచి ఎప్పుడు రూల్ నంబర్ అనేది ఇంక్రిమెంటల్ ఆఫ్ హండ్రెడ్స్ పెట్టుకోండి. అంటే 100, 200, 300 అని. సో దట్ ఏమవుతదంటే మీరు ఎప్పుడైనా ఒక రూల్‌ని మధ్యలో అపెండ్ చేయాలనుకుంటే మీకు స్పేస్ ఉంటదన్నమాట. ఓకే. అంతా 1, 2, 3, 4 అలా పెట్టేయకండి. సో దట్ మీకు మొత్తం ఏవైనా ఇష్యూ వస్తే మొత్తం డిలీట్ చేసి కొత్తగా మళ్ళీ క్రియేట్ చేసుకోవాల్సి వస్తది. సో దట్ టు అవాయిడ్ దట్ కన్‌ఫ్యూజన్ బెటర్ వి క్రియేట్ రూల్స్ విత్ స్పేస్ ఆఫ్ అరౌండ్ 100 అన్నమాట.
ఓకే, సో ఇదంతా ఎన్ఎస్సిఎల్ గురించి అండి. అంటే మన ఎన్ఎస్సిఎల్ ఇప్పుడు ఏం చేసాం, సబ్నెట్ లెవెల్ అసోసియేట్ చేస్తాం. ఎన్ఎస్సిఎల్ హ్యాస్ అ క్యాపబిలిటీ ఆఫ్ అలౌవింగ్ ఆర్ డినైయింగ్ ద ట్రాఫిక్. ఓకే, అంటే ఇక్కడంతా బాగానే ఉంది. ఇప్పుడు నా ట్రాఫిక్ వస్తుంది, ఎన్ఎస్సి అలౌ చేస్తుంది, వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే నా సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసరికి ఓకే ఒక కొత్తగా సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తాను నేను, నథింగ్ అని చెప్పి. ఓకే, ఈ సెక్యూరిటీ గ్రూప్ ఏం చేస్తానంటే నా విబిసికి అసైన్ చేస్తాను, క్రియేట్ చేస్తాను అనమాట. ఓకే, లెట్ మీ కాపీ దిస్ అండ్ పేస్ట్ దిస్, క్రియేట్. సో ఇప్పుడు మీరు చూస్తే నేను నాది ఆల్రెడీ సెక్యూరిటీ గ్రూప్ మనం లాస్ట్ టైం క్రియేట్ చేసాం. ఏంటని ఎలా ఆల్ ఏం పెట్టాం, అంత ట్రాఫిక్ని అసైన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసిన నథింగ్ అనే సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసాం అన్నమాట. బై డిఫాల్ట్ చూస్తే మీరు ఎటువంటి రూల్స్ ఉండవు. ఓకే, ఇన్బౌండ్ ఎటువంటి రూల్స్ ఉండవు, ఎందుకంటే ట్రాఫిక్ అనేది బై డిఫాల్ట్గా డినే ఉంటుంది సెక్యూరిటీ గ్రూప్స్లో. ఎలా డినే అనే ఆప్షన్స్ ఉండవు, కానీ ఏమీ మీరు క్రియేట్ చేయకపోతే డినే అన్నట్టే. మీకు ఏమైతే ట్రాఫిక్ కావాలనుకుంటున్నారో ఆ ట్రాఫిక్ మాత్రం అసైన్ చేసుకుంటారు అన్నమాట ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఆ ఇన్స్టెన్స్కి వెళ్ళి నెట్వర్కింగ్ చైన్ సెక్యూరిటీ గ్రూప్స్, ఇప్పుడు ఏం చేస్తాను, ఈ ఎలా అవ్వాలని చెప్పి నథింగ్ అని సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తాను అన్నమాట. అంటే ఇప్పుడు ఇందాక దాకా నా ట్రాఫిక్ అంతా అలౌ చేయమని చెప్పా. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇప్పుడు మీరు చూస్తే ట్రాఫిక్ ఎటువంటి విధంగా అలౌ చేయట్లేదు, నథింగ్. ఓకే, ఇప్పుడు నేను డీలోడ్ చేశాను అనుకోండి పేజ్, నాకు అప్లికేషన్ అనేది లోడ్ అవ్వదు. ఎందుకు లోడ్ అవ్వట్లేదు, ఈవెన్ దో మీరు ఎన్ఎస్సిఎల్ ఇక్కడ 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 ఓపెన్ చేశారు పోర్ట్. ఓకే, ఇక్కడ ఎన్ఎస్సిఎల్ పోర్ట్ ఓపెన్ చేశారు, బాగానే ఉంది. అంటే ఇక్కడ దాకా వస్తుంది అన్నమాట, ఇది దాటుకొని వస్తుంది. ఇక్కడికి వస్తే సెక్యూరిటీ గ్రూప్ చెక్ చేసుకుంటుంది అన్నమాట నెక్స్ట్. ఓకే, సెక్యూరిటీ గ్రూప్లో ఇక్కడ అసైన్ లేదు అంటే ఆపేస్తే ట్రాఫిక్. సో సబ్నెట్ లెవెల్లో మీరు అసైన్ చేసుకోవాలనుకుంటే ఎన్ఎస్సిఎల్స్ వాడతారు. ఇండివిజువల్ సెక్యూరిటీగా ఒక ప్రతి ఇన్స్టెన్స్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలంటే సెక్యూరిటీ గ్రూప్ అసైన్ చేస్తారు. ఇక్కడ ఎలా చేసినంత మాత్రం ఇక్కడ వచ్చేస్తుందని కాదండి. ఇక్కడ ఎలా చేస్తారంటే ట్రాఫిక్ ఇక్కడ దాకా వస్తుంది, మీరు ఈ ఇన్స్టెన్స్ మాట్లాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా సెక్యూరిటీ గ్రూప్ మాత్రం ఖచ్చితంగా క్రియేట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దాం, మనం ఈ సెక్యూరిటీ గ్రూప్కి వెళ్ళి ఈ సెక్యూరిటీ గ్రూప్కి వెళ్ళి దీనికి ఇన్బౌండ్ అసైన్ చేద్దాం. ఓకే, అంటే ఏంటి, హెచ్టిటిపి ఆల్ ట్రాఫిక్ పెడదాం, అదో హెచ్టిటిపి పెడదాం. ఓకే, ఎనీవేర్ ఫ్రమ్ ఇండియా, ఐ మీన్ ప్రపంచం మొత్తం ఓపెన్ చేస్తాం అన్నమాట సేవ్. ఓకే, ఇప్పుడు రీలోడ్ చేశాను అనుకోండి, నాకు యాక్సెస్ అవుతుంది. చూద్దాం ఒకసారి ఎందుకు అవ్వట్లేదు ఇది. నేను ఇందులో పెట్టాను సెక్యూరిటీ గ్రూప్స్, ఇన్బౌండ్, అవుట్బౌండ్. One second, where it is, NACL అవుట్, ఇక్కడ డినే చేశానండి. ఇక్కడ అందుకు చూసారు నాకు డినే అయిపోయింది ఇక్కడ. సో దీని ఏం చేద్దాం, ఇన్బౌండ్కి వెళ్ళి దీన్ని డినే చేద్దాం, సేవ్. ఓకే, ఇప్పుడు మీకు పేజ్ లోడ్ అవుతుంది. ఇందాక మనం క్రియేట్ చేసాం కదండి, ఒక డినే రూల్ పెట్టాం, అందుకు మనకి యాక్సెస్ అవ్వట్లేదు అనమాట. సో అది ఎప్పుడైతే డిలీట్ చేశానో ఆటోమేటిక్గా నా పేజ్ అనేది యాక్సెస్ అయింది. ఓకే, సో ఎప్పుడైనా మీరు పేజ్ కనెక్టివిటీస్ కానీ ఏమైనా ఇష్యూస్ వచ్చినా, ఆర్ఎల్స్ మీ పోర్ట్స్ కనెక్ట్ అవ్వట్లేదు, మీ నెట్వర్క్ ఇంజనీర్స్ కానీ డెవలపర్స్ కానీ వచ్చి మీకు మాకు పర్టికులర్ అప్లికేషన్ యాక్సెస్ అవ్వట్లేదు ఇంటర్నల్గా అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే సెక్యూరిటీ గ్రూప్స్ అసైన్ అయ్యా లేదా. ఓకే, సెక్యూరిటీ గ్రూప్స్ మనకు ఓపెన్ చేసామా పోర్ట్, దాని తర్వాత ఎన్ఎస్సిఎల్స్ చేసామా లేదా చూసుకోండి, డినే ఉందా ఎలా ఉందా. అండ్ నెక్స్ట్ ఈ ప్రియారిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ద లోవర్ ద ప్రియారిటీ నెంబర్ ద ప్రియారిటీ నెంబర్ ఎంత తక్కువ ఉంటే అంత ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది దానికి, ఇది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అని అర్థం. ఓకే, ప్రతి ఒక దాంట్లో ఎన్ని సబ్నెట్స్ పెట్టుకోవచ్చండి. ఓకే, ఒక ఎన్ఎస్సిఎల్లో ఎన్ని సబ్నెట్స్ పెట్టుకోవచ్చు, కాకపోతే ఒక సబ్నెట్ ఒక ఎన్ఎస్సిఎల్కి మాత్రమే అసైన్ అయి ఉంటుంది. ఓకే, ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఎన్ఎస్సిఎల్ అండ్ సెక్యూరిటీ గ్రూప్స్ ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఐ విల్ ట్రై టు ఆన్సర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే, అంతేనండి. సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ ఎన్ఎస్సిఎల్కి వచ్చేసరికి ఇది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్, కొంచెం చూడండి. ఎందుకంటే నెట్వర్కింగ్ అనేది ట్రాఫిక్ రావడం ట్రాఫిక్ రాకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఎప్పుడైనా ప్రొడక్షన్ ఇష్యూస్ కానీ టికెట్స్ అసైన్ అయినప్పుడు కానీ వార్ రూమ్స్ కానీ జనరేట్ అయినప్పుడు చాలా వరకు ఏంటంటే చాలా మంది తెలియక ఒకటి ఆపేస్తుంటారు అనమాట. పర్టికులర్ మీ సబ్నెట్స్ ఆపేయడం కానీ పబ్లిక్ ఆపేయడం కానీ చేస్తుంటారు. అలాంటప్పుడు మీరు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే సెక్యూరిటీ గ్రూప్స్ ఆర్ఎల్స్ ఎన్ఎస్సీలు అసైన్ అయ్యా లేవో చూసుకోండి. ఓకే, ఓకే, అయితే నెక్స్ట్ వీడియో కూడా వద్దామండి. సీ యూ అగైన్, బాయ్.